బీపీ, షుగర్, థైరాయిడ్, ఒబేసిటీ, హార్మోన్ సమస్యలని మందులు లేకుండా నేచర్ మంత్ర ఫుడ్ తో రివర్స్ చేసుకోండి. సరే, సుమన్ అయితే అప్పుడు పొలిటికల్ వాడు కాదు, సుమన్కి అప్పుడు సపోర్ట్ లేదు, సుమన్కి ఏదో జరిగింది, అది వేరు. ఇప్పుడు దీనికి ఏంటి సమాధానం చెప్తారు చెప్పండి. సుమన్ అసలు గట్టిగా మాట్లాడితే మన కొలిక్యువల్ టర్మ్స్లో చెప్పాలంటే బచ్చా 100%. అంతే కదా సార్, మీకు 100%. ఏజన్గా ఎంత అసలు మీకున్న తర్వాత experience? మీకు తెలుసు అప్పుడు సుమన్ అలాంటి వాటికి చేయాల్సిన అవసరం లేదు. సుమన్ మార్నింగ్ 7 o'clock షూటింగ్కి వెళ్తే రాత్రి 12-1 గంట వరకు 3 షిఫ్ట్లు చేసేవాడిని సార్. చిరంజీవి గారు మేమంతా 3 షిఫ్ట్లు చేసాము సార్ అప్పుడు. అవును, మీకు చెన్నైలో మీకు తెలుసు కదా. అవును, ఆడ విజయ గార్డెన్ లో ఒక షూటింగ్, మళ్ళీ వాహినిలోనే ప్రసాద్ అన్ని అక్కడే తిరుగుతుంటాం మేము. అవును, ఆ ప్రొడ్యూసర్కి హాఫ్ డే, ఈ ప్రొడ్యూసర్కి హాఫ్ డే, అలా చేసిన మనిషి. డబ్బు కూడా నో ప్రాబ్లం, మంచి డిమాండ్ చేసింది కూడా లేదు, డిమాండ్ చేయకుండానే వచ్చింది. ఓ మార్కెట్ని బట్టి డిమాండ్ చేయకుండానే. సార్ నేను మళ్ళీ ఇంకోటి చెప్తాను, నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన మనిషి. నేను వెంటనే లక్షలు అప్పుడు నేనేమి ఎక్స్పెక్ట్ చేయలే. నాకు హీరో రావడమే చాలా గొప్ప విషయం. అవునండి, నాకు ఏది డబ్బు కూడా అన్ఎక్స్పెక్టెడ్. పైగా నేను సినిమా ఫీల్డ్ కాదు, నేను ఎక్కడ పోనీ కంపెనీలో పనిచేసాను అనుకోండి 6 రోజులు, మ్యాక్సిమం నాకు ఎంత వచ్చి ఉండదు, 1,00,000 రూపాయలు వచ్చి ఉంటుంది మ్యాక్సిమం. ఇది కొంత సీనియారిటీ వచ్చి ఎక్స్పీరియన్స్ వచ్చి మీరు కంపెనీలు మారి అలాంటిది ఏమీ లేక నాకు ఈ రోజు కూడా నేను చెప్తాను కదా సార్, ఈ రోజు కూడా చాలామంది సార్ మీరు వాళ్ళతో పోటీ పోయి, సార్ నాకు పోటీ ఎందుకు సార్, నాకు నేను ఇది నా కళలో కూడా లేదు. అలాంటి భగవంతుడు నాకు ఇది ఇచ్చాడు. నాకు ఏ పొజిషన్, నాకు ఏ చారి ఇచ్చినా కూడా ఐఎమ్ హ్యాపీ. భగవంతుడు మీకు అన్నీ ఇచ్చాడండి, ఆఖరికి ఆయన వేషం వేసే అవకాశం అది అంతకన్నా గొప్ప ఇంకేముంది సార్. వేషం వేయడం కాదు, వేషంతో పాటు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శంకర్ దయాళ్ శర్మ గారు ఇలా పక్కనే కూర్చొని రాష్ట్రపతి భవన్లో మేము సినిమా చూసాం. అంతకన్నా గొప్పది ఏం కావాల్సి, ఎంతమందికి వచ్చింది చెప్పండి. ఎవ్వరికి రాలేదు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పక్కనే కూర్చొని ఒక సినిమా చూసే భాగ్యం ఎంతమందికి వచ్చింది? అమితాబ్ బచ్చన్ చూసారా? ఎవరు చూసారు? ఎవరు చూడలేదు. రజనీకాంత్ గారికి ఎవరు లేదు. సో నేను సో ఇది ఓవర్ సార్. నాకు భగవంతుడు నాకు చాలా ఎక్కువగా సర్ప్లస్ ఇచ్చాడు. ప్లస్ ఇంకా నేను అది కావాలి, నాకు ఇది కావాలి, ఎక్కడికి వెళ్ళినా సార్. ఈరోజు మీ రోడ్లో రాత్రి 12 గంటలకి నేను నడిచి వెళ్తే నేను ఒక 500 మందిని నేను ఒక గ్యాదర్ చేయగలుగుతాను సార్ కదా. అవును, ఏమి పబ్లిసిటీ లేకుండా నేను ఒక 2 ఇటు నుంచి ఇటు 2 సార్లు వస్తే ఒక 500 మంది 1000 మంది వచ్చేస్తారు. మరి అంతకన్నా నాకు అదృష్టం ఇంకేం కావాలంటున్నాను. అంటే మీది చాలా సంతృప్తికరమైన మానసిక స్థితి అండి. అది చాలా మందికి ఉండదు. ఇప్పుడు మీరు, ఎందుకంటే నేను అప్పటి నుంచి చూస్తున్నా కదా మిమ్మల్ని, సింపుల్గా ఉండేవారు, చాలా సింపుల్. ఈరోజు కూడా సార్ ఎక్కడ ఫంక్షన్కి వెళ్ళినా చాలా అంటే కొందరు ఉన్నారు, ఫంక్షన్కి వస్తామండి మాకు చైర్ ఎక్కడ పెడతారు, ఎవరి పక్కనే కూర్చోబెడతారు, ఇవన్నీ అడుగుతారంట. వాళ్ళు చెప్తారు ఓకే మీరు ఎక్కడ కూర్చోవాలి సార్ అంటారు. మీరు ఎక్కడ కూర్చోబెడితే నేను అక్కడ కూర్చుంటానే అంటాను. అలా కాదు సార్, మీరు ఆ మెయిన్ గెస్ట్ అది సార్, ఆ 2వ సీట్లో వాళ్ళు సార్, 3వ సీటు మీరు కూర్చుంటారు అన్న. 3వ సీటు వద్దు, 6వ సీటు నాకు. బాబా అలా కాదు సార్ మేము అడుగుతున్నాం. మళ్ళీ అక్కడ నేను ఏమీ ఫీల్ అవను. నేను ఏ చైర్లో కూర్చున్నా జనాల దృష్టి ఇటు కాదా ఇటే వస్తుంది. కాబట్టి నాకేంటి, మళ్ళీ మైక్ మాట్లాడితే మధ్యలో కదా అన్నాను. అవును, సైడ్లో కూర్చున్నా మళ్ళీ మైక్ మాట్లాడితే మధ్యలో కదా, మళ్ళీ మధ్యలో కదా నేను వస్తాను, మధ్యలోకి వచ్చి మాట్లాడాలి. ఏంటి నాకు ఆ ఫీలింగే లేదయ్యా నాకు. అంటే వాళ్ళకి గాబరపడుతుంటారు అలా మాట్లాడితే, ఎందుకంటే తక్కువ వాళ్ళు కండిషన్స్ పెడతారు కదా. చీఫ్ గెస్ట్ పక్కనే నా సీట్ ఉండాలి, మినిస్టర్ గారు పక్కనే నా సీట్ పెట్టాలి. సో నేను ఎంత నాకు అవన్నీ భగవంతుడు నాకు ఇవ్వాల్సిన సీటు నాకు ఎక్కడ మీకు సీట్ నాకు ఇస్తారు. మీ సీట్ మీకు ఇచ్చాడు. ఇంకా నాకెందుకు? అవును, చీఫ్ గెస్ట్ మీరు ఆయనకి ఏ మర్యాద చేయాలో చేయండి. అంటే ఎస్పెషలీ పొలిటీషియన్స్ ఉంటారు, వాళ్ళకి ఏ మర్యాద ఇవ్వాలి, ఆ ఏరియాలో ఉన్న ఎమ్మెల్యేనో ఎంపీయో రాజ్యసభ ఎమ్మెల్సీ వాళ్ళకి ఇవ్వాల్సిన సీటు ఇవ్వండి. అవును, మీకు ఆ ప్రోటోకాల్ ఏదైతే ఉందో ఇవ్వండి. నాకేం వద్దు, నేను ఎక్కడైనా ఈ సైడో ఆ సైడో కూర్చుంటాను. నాకు రావాల్సిన జనాలు వస్తారు, నాకు రావాల్సిన అప్లాజ్ ఉంటుంది, నాకు ఇవ్వాల్సిన ఛాన్స్ వస్తుంది కదా మాట్లాడడానికి. 100% చాలు. ఇప్పుడు మిమ్మల్ని పిలిచిన తర్వాత మిమ్మల్ని మీ చేత మాట్లాడించకుండా మీరు మాట్లాడుకుంటే ఇంకోటి ఇంకా నాకు గుర్తింపు ఎందుకు అంటున్నాను, ఆల్రెడీ ఇచ్చేసాడు భగవంతుడు. ఇప్పుడు గుర్తింపు లేని వాళ్ళకి అది క్రియేట్ చేయాలి. ఐడెంటిటీ క్రైసిస్ ఎవరికి ఉంటుందో వాళ్ళు అడుగుతారు. మినిస్టర్ పక్క సీట్ అప్పుడే మినిస్టర్ పక్కన అతను ఎవరు కూర్చున్న మనిషి ఎవరు అని ఎంక్వైరీ వస్తుంది. ఓ పలానా అంటే ఫ్యూచర్ కి వాళ్ళకి పాలిటిక్స్ తప్పు కాదు, చేసుకోండి. నాకు భగవంతుడు ఇచ్చాడు కదా, నేను హ్యాపీ. నేను పబ్లిక్ లో వెళ్ళినా ప్రైవేట్కి వెళ్ళినా నాకు ఇవ్వాల్సిన, ఎక్కడికి వెళ్ళినా సుమనే కదా చాలు నాకు. సో నేను ఏంటంటే సార్, నేను ఇప్పుడు ఏదైతే ఇప్పుడు
ఇప్పుడు మాట్లాడుతున్నాను సార్, అంటే పాలిటిక్స్ ఉండొచ్చు, సినిమా ఉండొచ్చు, ప్రైవేట్ ఏదైనా ఉండొచ్చు సార్. నేను అందరూ బాగుండాలి, ఎందుకంటే నేను అవన్నీ క్రాస్ చేశాను, లగ్జరీస్ ఇవన్నీ చూశాను సార్. ఎంతోమంది పైకి వెళ్ళి కింద పడిపోయిన వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది పైకి వెళ్ళి ఇంట్లో ఎన్నో బాధలతో వాళ్ళు పడిపోయి కుంగిపోయిన వాళ్ళు ఉన్నారు. అవునండి. పెద్ద బంగ్లా ప్యాలెస్, ఇంట్లో సంతోషం లేదు, అంటే పెళ్లి విషయం, పిల్లల విషయంలో ఏదో రకం ఆరోగ్యం విషయం, ఏం ప్రయోజనం సార్? లైఫ్ ఏంటి సార్? మనకి 500 years రాదు కదా. అవును, నేను మొన్న ఆశ్చర్యపోయాను సార్. కేఆర్ విజయ్ గారి బిల్డింగ్ మీకు తెలుసు కదా, టీ నగర్లో చాలా పెద్ద హౌస్, స్విమ్మింగ్ పూల్ అన్ని. అప్పట్లో స్విమ్మింగ్ పూల్ అంటే చాలా గొప్ప విషయం. అసలు చాలా పెద్దదండి అది, ఎంత 10 గ్రౌండ్లు ఎంత ఉంటుంది వాళ్ళ ఇల్లు. అలాంటిది ఆయన హస్బెండ్ పోగానే ఆవిడ ఇల్లు అమ్మించేసి ఒక సింపుల్ అపార్ట్మెంట్లో, మెయింటెనెన్స్ ఇబ్బంది, లోన్లీనెస్, ఇంకో లోన్లీనెస్. మీరు ఇందాక చెప్పిన దానికి పెద్ద పెద్ద బిల్డింగ్లు, బంగ్లాలు ఉంటాయి. మీరు అలా మీ కెరీర్లో మీరు చూసి అరే వీళ్ళ ఫ్యామిలీ ఇలాగ అయిపోయింది కదా అని బాధపడిన సందర్భాలు వచ్చినాయి? అలా ఉన్నాయి సినిమా ఇండస్ట్రీలోనే. ముఖ్యంగా నేను పాపం డబ్బు ఉంది కదా అని చెప్పి వెంటనే వాడు అంటే పెలేషియస్గా కార్లు అది ఇది అన్నీ కొంటారు సార్. కొనేసిన తర్వాత ఏదో ఒక ప్రాబ్లం వస్తే లాస్ వస్తుంది. ముఖ్యంగా డిస్ట్రిబ్యూటర్స్లో చూశాను, డిస్ట్రిబ్యూటర్స్లో ఎక్కువ అట్నుంచి వెంటనే నెక్స్ట్ పిక్చర్లో కింద పడిపోయిన వాళ్ళు ఉన్నారు సార్. నాకు ఎప్పుడు అదే చెప్తాను, ఇండస్ట్రీ చాలా బాగుందంటారు. ఎవడని చెప్పింది ఇండస్ట్రీ బాగుందని? డిస్ట్రిబ్యూటర్స్ బాగున్నారా? లేదే. ఎంతమంది డిస్ట్రిబ్యూటర్ చనిపోతే బాడీ తీయడానికి డబ్బు లేకపోతే మేమంతా ఇచ్చాం సార్ చెన్నైలో. ఇంతకీ నా సినిమా కొన్న వాళ్ళు కాదు, వేరే సినిమా, అంటే నా సినిమా 2-3 కొన్నారు, తర్వాత వేరే సినిమాలు కొని వాళ్ళు చనిపోతే, హాస్పిటల్లో ఉంటే చనిపోతే బాడీ తీయడానికి డబ్బు లేకపోతే, నేను పేరు చెప్పను, నేను డబ్బులు ఇచ్చాను. నేను వేరే వాళ్ళతో మాట్లాడి నేను శవం తీయడానికి ఆ కార్యక్రమాలు డబ్బులు ఇచ్చాను. ఎంత పెద్ద ఖర్చు అండి అది. అదేంటి లైఫ్ అండి అది. పిల్లలు బాగా చదువుకున్న పిల్లలకి మంచి కాన్వెంట్ నుంచి తీసుకెళ్ళి ఎక్కడో చిన్న వీధిలో ఉన్న స్కూల్కి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. పోయింది ఆ పెలేషియల్, పోయింది. కారు 3-4 కార్లు ఉండేది అప్పుడు, అంటే చిన్న కారు, ఒక పెద్ద కారు అలా ఉండేది. అవునండి. అలాంటిది పిల్లలు నడిచి వెళ్ళేది కళ్ళారా చూశాను. వర్షంలో గొడుగు పెట్టుకుని నడిచి వెళ్ళిన పరిస్థితి చూశాను. అందుకే చెప్తాను, ఫిలిం ఇండస్ట్రీ డిస్ట్రిబ్యూటర్స్ ఎప్పుడైతే హ్యాపీగా ఉన్నారో అప్పుడే ఫిలిం ఇండస్ట్రీ బాగుంది. ఎన్నో గవర్నమెంట్లు వచ్చింది, ఎంతోమంది వచ్చేవండి. డిస్ట్రిబ్యూటర్ సంగతి ఎవరైనా ఆలోచించాడా? ఎవడు ఆలోచించలే. కానీ మనకు డిస్ట్రిబ్యూటర్ సినిమా కొనేటప్పుడు డిస్ట్రిబ్యూటర్ కావాలి. అవును, అతను డిస్ట్రిబ్యూటర్ లేకపోతే అసలు అతని పేరే డిస్ట్రిబ్యూటర్. హి హాస్ టు డిస్ట్రిబ్యూట్ ది ఫిల్మ్ కదా. చేయకపోతే ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్ అవుతాడు. అంతే కదా. అంతే. ఇంకా వాడి టైం పెట్టుకుని ఆ టైం బాగుందంటే ఉంది, లేకపోతే ఇంకో ప్రొడ్యూసర్ కూడా అవుట్. సో డిస్ట్రిబ్యూటర్ అంటే సినిమా ఇండస్ట్రీలో అంటే ఆర్టిస్టులు కొందరు చూశాను, కొందరు అప్ అండ్ డౌన్ అవన్నీ చూశాను, అవి జరిగింది. బాగా స్ట్రైకింగ్ అప్ అండ్ డౌన్ చూసిన వాళ్ళు ఎవరు సార్ మీరు ఆర్టిస్టులో? అంటే సావిత్రి గారు అండి. మీరు ఆవిడతో ఆ టైం ఇది లేదు, కానీ ఆ పొజిషన్స్ అన్నీ ఆవిడే పాపం, అంటే ఆరోగ్యం దెబ్బతిని లాస్ట్లో ఈవెన్ బాడీ కూడా అది ష్రింక్ అయిపోయి, అవును ష్రింక్ అయిపోయి, ఆవిడ ఎంత గొప్ప నటి ఆవిడ. అయ్యో తమిళనాడు మళ్ళీ అంటే డ్రింక్స్కి వాటి వీటి పాపం ఇదైపోయి డిప్రెషన్కి వెళ్ళిపోయి ఆవిడ లైఫ్, ప్రైవేట్ లైఫ్ మొత్తం ఇదైపోయి. స్ట్రైకింగ్ అంటే అదే ఇమీడియట్గా. మిగతా వాళ్ళు వేరే వేరే కేటగిరీ, అంటే అసెట్స్ ఉంది, డబ్బులు లేవు, అంటే అమ్ముకుని వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళు డబ్బులు లాస్ట్ వరకు ఏదో మొత్తానికి పెద్ద పొజిషన్ నుంచి, పెద్ద పెలేషియల్ హౌస్ నుంచి కొంచెం చిన్న దీనికి రావడం, అవన్నీ అట్లా జరిగింది. అట్లా చూశాను నేను. అదేలేండి. సో నేనంటే లైఫ్ అనేది అంతే సార్. సార్ మీరు ఇంతమందిని చూశారు కదా, ఇంత రకమైన మంచి ఫిలసాఫికల్ బెంట్ ఆఫ్ మైండ్ మీది. చాలా చింతనలో ఇండస్ట్రీలోకి వచ్చారు, లాంగ్ ట్రావెల్. మీరు బాగా జాగ్రత్త పడ్డారండి లైఫ్లో అన్ని విధాల? నాకు ఒక సైడ్లో జాగ్రత్త పడ్డాను సార్. ఒక సైడ్లో నా కోర్టు కేసు అయ్యి వచ్చేటప్పుడు నా చాలా డబ్బులు నేను ఖర్చు చేశాను కోర్టుకి. అంటే నేను చెప్పాను కదా ఢిల్లీ సుప్రీంకోర్టుకి. దాని తర్వాత కూడా ఏంటంటే నాకు పెద్ద ఒక ఏదో సూపర్ లైఫ్ కాకుండా లైఫ్ని ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా కంటెంట్మెంట్తో ఉండేలాగా నా ఇది సెట్ అయింది సార్ నాకు. ఓకే. డబ్బు మనం ఆశ పెడితే మనకు సరిపోదు సార్. మనకి ఆశకి అంతే ఉందంటారు. 100 కోట్లు వస్తే 10 వస్తే 100 వస్తే 1000 వస్తే 1,00,000. ఇది మనిషి మెంటాలిటీ పోతూనే ఉంటుంది. మనం ఆలోచించేది ఇప్పుడు పోయేటప్పుడు మనం అవన్నీ మొత్తం తీసుకెళ్ళిపోయేది కాదు, మనం ఎవరికో ఇచ్చి వెళ్తాం. ఆ ఎవరికో ఇచ్చే మనిషి కూడా అది వాళ్ళు ఉంచుకుంటారా లేకపోతే వాళ్ళు దాన్ని ఇచ్చేస్తారో తెలియదు. సో మనం ఎంతవరకు ఆలోచించాలంటే మనకి అసెట్స్ కొంచెం ఓవర్గా ఉన్న ప్రాబ్లం ఐటీ. అవును,
ఎక్కువగా ఉన్నా కూడా దీన్ని ఎట్లా కాపాడుకోవడం అది ఒకటి ఉంది. మనకి సరిపోయేటట్టు అంటే కంఫర్టబుల్ లైఫ్ ఒక ఆర్టిస్ట్ అన్నప్పుడు కొన్ని మెయింటైన్ చేయాల్సి వస్తుంది. అవునండి. కదా, సినిమా ఉన్నా లేకపోయినా మెయింటైన్ చేయాలి. అలాగే మేము ఆర్టిస్టులు మేము హెల్త్ కోసం మేము కొంచెం ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది సార్. అంటే మా గ్లామర్ కోసం మా హెల్త్ కోసం అని కొంచెం ఉంటాయి. ఇది కాకుండా ఒక సేఫ్టీకి కొంచెం డబ్బులు ఉంటాయి. సేఫ్టీ అంటే మెడికల్ ఎక్స్పెన్స్ సార్. ఇది అంతవరకు మనం చూసుకుంటే మిగతాన్ని ఏంటంటే ఒక పాకెట్ మనీ లాగా అది ఖర్చు అవ్వచ్చు ఉండొచ్చు అంతే పెట్టుకోవాలి తప్ప మనం ఓవర్గా ఎప్పుడైతే మనం ఇది అని చెప్పేటప్పుడు దెర్ ఈస్ ఎ సిచ్యువేషన్ అండి వేర్ సమ్ ప్లేస్ అంటే యు ఆర్ లూజింగ్ ఇట్ ఆర్ యూ మే లూజ్ ఇట్ అన్న ఒక ఫీలింగ్ వస్తుంది. ఇది చాలామందిలో నేను చూశాను సార్. చాలామంది బ్లాక్ మనీ, చాలామంది వేరే వారి పేర్లు పెట్టి అంటే అసెట్స్ అవి పెట్టి వీళ్ళు ఎప్పుడైతే ఒక వీక్ పొజిషన్కి వచ్చారో వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకొని అది స్వాహా చేసిన వాళ్ళే. సావిత్రి గారికి కూడా జరిగాయి కదా అలాగా చాలామంది. సావిత్రి గారు ఇది వీళ్ళు ఎవరికి చెప్పలేని ఒక పరిస్థితి. నా డబ్బు అక్కడ ఉంది, ఇంత డబ్బు ఉంది చెప్పలేరండి. సౌందర్యకి జరిగిందంట అది. సౌందర్య చాలా మంది దగ్గర అమరు చాలా మంది ఇచ్చాడంట. ఎప్పుడైతే ఊరుకున్నారు అంతే. ఇద్దరు పోయారు ఒకే బ్యాడ్ లక్. సో ఎవరు అడగేవాళ్ళు ఇప్పుడు ఎవరు ఉన్నారు? ఎవరు లేరు. వాళ్ళకి అదృష్టం. కానీ అది అదృష్టం నేను చెప్పను, అది మళ్ళీ వాళ్ళకి బిరుసు కొడుతుంది. అంతేలేండి. టెంపరీ అదృష్టం అది. తర్వాత ఇంకొకరు మోసం చేసి ఫర్ ది టైం బీయింగ్ ఉంటారు కానీ తర్వాత అది ఖచ్చితంగా సార్ నేను చెప్తాను సార్. ఇప్పుడు న్యాయంగా సంపాదించిన డబ్బుతో హ్యాపీగా ఉంటారు సార్. కష్టాలు ఉంటాయి, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. అన్యాయంగా సంపాదించిన డబ్బు డెఫినెట్గా అన్యాయంగానే పోతుంది. అంటే అన్యాయంగా ఎలా పోతాయంటే ఇప్పుడు నేను మిమ్మల్ని మోసం చేసి నేను డబ్బు సంపాదించుకున్నాను అనుకోండి, టెంపరీగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను. తర్వాత నా ఫ్యామిలీకే భగవంతుడు పెడతాడు సార్. ఎవరి మీద అయితే నాకు ఇష్టం ఉందో వాళ్ళకి ఒక ఆరోగ్య సమస్య ఇచ్చి ఏదో ఒకటి ఇచ్చి ఈ డబ్బు 2 times 3 times 4 times అలా మల్టిప్లై అవుతూనే వాళ్ళకి ఖర్చు పెట్టిస్తుంటాడు. పోతాయి సరే. ఖర్చు వదిలేయండి, అదే బాధ. ఎవరి మీద మన అభిమానంతో వాళ్ళు అలా ఒక డిజీజ్తో ఒక ప్రాబ్లంతో అన్రికవరబుల్ ప్రాబ్లంతో భగవంతుడు పెడతాడు సార్. నేను చూశాను, చాలా చూశాను. ఆ టోటల్ లైఫ్లో అంటే సినిమా ఇండస్ట్రీ 45 years ఇది పక్కన పెడితే బిఫోర్ సినిమా ఇండస్ట్రీ కూడా కొందరిని చూశాను. వాళ్ళ తర్వాత వాళ్ళ పరిస్థితి చూశాను. వాళ్ళు డబ్బు అన్యాయంగా సంపాదించి కొందరిని మోసం చేసి కొందరిని చంపి ఏదో మొత్తానికి చేసి బిల్లు అని చెప్పి పెట్టుకొని తర్వాత వాళ్ళు ఏ పరిస్థితికి వచ్చారు. మెంటలీ డిసార్టెడ్ పీపుల్. వాళ్ళ ఇంట్లో ఒక మెంటలీ ఇది అవడం. చాలామంది ఇంట్లో సార్ ఫ్యామిలీలో మెంటలీ ఇది అయిపోయి ఇంట్లో ఉంటారు సార్, అరుస్తుంటారు. అవును. సో వాళ్ళకి రూమ్లో లాక్ చేసి తాళం వేసేస్తారు, సౌండ్ ప్రూఫ్ చేసి వాళ్ళకి కొందరిని కట్టేసి ఉంటారు సార్, చైర్తో కట్టేసి ఉంటారు. వాళ్ళు ఎప్పుడు బాత్రూమ్కి వెళ్ళాలో అప్పుడు వెళ్ళి తీసుకెళ్ళి మనుషులతో చేస్తారు. ఇవన్నీ అవసరమా? కర్మ అనేది. మన ఇంట్లో హ్యాపీగా ఉండాలి సార్, హస్బెండ్ వైఫ్. అదే దాన్ని మించి రిచెస్ ఎక్కడున్నాయి? ఎందుకు సార్ ఇంకా లేవు. అదే చెప్తాను కదా. ఇప్పుడు ప్రతి ఒక్కడు పుడితే 100 సంవత్సరాల దాకా ఉంటాడు, అక్కడ ఎక్స్పైరీ డేట్ లేదు, ఏం లేదండి. తెలీదు ఎప్పుడు అవుతుందో తెలీదు, మరి నెక్స్ట్ మినిట్ ఏంటో తెలీదు. ఇప్పుడు మనం ఉన్నప్పుడు కాదు సార్, మనం పోయినప్పుడు పబ్లిక్ మన ఫ్యామిలీని ఏ విధంగా చూసుకోబోతున్నారని మనం ఆలోచించాలి. ప్రేమతో చూసుకుంటారా, ద్వేషంతో చూసుకుంటారా? మనం వెళ్ళిన తర్వాత మన ఫ్యామిలీ మమ్మల్ని తిట్టకూడదు, ఈ మనిషి పోతూ ఇలా అనవసరంగా ఇలా చేసి పెట్టాడు, మనకు పబ్లిక్ సపోర్ట్ లేదు, పబ్లిక్ మనం తిడుతున్నారు, పబ్లిక్లో మనకు మర్యాద లేదు, పబ్లిక్లో మనకు గౌరవం లేదని చెప్పి మన ఫ్యామిలీ తిట్టకూడదు. మన ఫ్యామిలీ ఎవరో ఒకరు పోవాల్సిందే. కానీ ఆయన అప్పుడు చేసిన ఒక పుణ్యం మనల్ని ఈరోజు కాపాడుతుంది, గౌరవంగా కాపాడుతుంది, మర్యాదగా కాపాడుతుంది, లేదా ఆర్థిక పరిస్థితులు కొంచెం హెల్ప్ ఉంది, ఏదో ఆ విధంగా హ్యాపీగా ఉండాలి. కానీ వాళ్ళు మనల్ని తిట్టకూడదు. అవునండి, అంతే కదా. పోతూ ఇలా చేసి వెళ్ళాడు. ఇప్పుడు చూడు, మన ఏ తప్పు చేసినా చేయకపోయినా మనల్ని అనవసరంగా ప్రపంచం మమ్మల్ని తిడుతున్నారని చెప్పి ఆ తప్పు రాకూడదు కదా. అవును, ఇది అందరూ గుర్తుపెట్టుకుంటే చాలు సార్. పదవి ఉంది కదా, పవర్ ఉంది కదా, డబ్బు ఉంది కదా, ముఖ్యంగా మన కింద ఉన్న వాళ్ళని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే తిరిగి కొట్టే పవర్ వాళ్ళకి లేదు, కానీ శాపాలు పెట్టే పవర్ వాళ్ళకు ఉంది, కన్నీళ్ళు పెట్టే పవర్ వాళ్ళకు ఉంది. ఆ కన్నీళ్ళు శాపాలు పెడితే తగులుతాయి సార్. అంటే సిన్సియర్ అయితేనే. మళ్ళీ తప్పు చేస్తే నువ్వు తిట్టు, నేనేం కాదంటం లేదు. అవును, కానీ అనవసరం ఒకరిని తిట్టొద్దు. అదే నేను ముఖ్యం అందరూ చెప్తాను. మీకన్నా తక్కువ ఉన్న వాళ్ళకి డబ్బులు, కులం తక్కువ, మతం తక్కువ అని తిట్టొద్దు.
ఎందుకంటే వాళ్ళు ఏం చేయలేరు కరెక్టే, కానీ తప్పు But చేశారా ఉసురుమంటారు వాళ్ళు. ఉసురు ఉంటుంది, ఎప్పుడు ఆ ఉసురు తగులుతుంది. వాళ్ళు ఏమి తప్పు చేయకుండా నువ్వు వాళ్ళని తిడితే ఆ ఉసురు నీకు ఉంటుంది, గ్యారంటీగా ఉంటుంది. నాకు డబ్బు ఉంది ఏమి కాపాడవు వస్తుంది. సార్. అది ఒక రూపంలో వస్తుంది నీకు. కాదు డబ్బు హోదా ఏమి కాపాడవు సార్. మనం ఏమీ ఎంతమందిని అవసరం చూస్తాం మనం. అందుకే మనం ఒకరిని ద్వేషించడానికి లేకపోతే ఒకరిని కొట్టడానికో ఒకరి చేయడానికో మనకు అర్హత లేదు సార్. ఇది నా ఫార్ములా. అంటే నేను కరాటే నేర్చుకున్నప్పుడు నేను 11 ఇయర్స్లో కరాటే స్టార్ట్ చేశాను సార్. మా అమ్మగారే చెన్నైలోనే మీరు 11 ఇయర్స్ ఉన్నప్పుడు నన్ను తోసారు, పోయి నేర్చుకోరా అన్నారు. అప్పుడు చాలా ఇబ్బంది. అప్పుడు కరాటే చాలా టఫ్ అండి, చాలా టఫ్ అంటే చాలా టఫ్. 1 కిలోమీటర్ రన్నింగ్ డైలీ. వచ్చిన తర్వాత 1 అవర్ క్లాస్లో 45 మినిట్స్ ఎక్సర్సైజే, 15 నిమిషాలే అసలు మెయిన్ కరాటే అట్లా. అయితే క్లాస్ అయిన వెంటనే మా మాస్టర్, ఆయన మలేషియన్ అండి, ఆయన బుద్ధిస్ట్ అనమాట. ఓకే. సో ప్రతిరోజు ఒక కర్మ సిద్ధాంతం ఆయన చెప్పేవారు అనమాట. అంటే వాట్ ఈస్ కర్మ, ఎట్లా ఉండాలి. సో అందుకే అది బేస్ అవడంతో నా లైఫ్లో ఎన్నో ఇబ్బందులు జరిగేటప్పుడు అది నన్ను కాపాడింది. మా అమ్మగారు నాన్నగారు ఆశీర్వాదాలు, నా అభిమానుల ఆశీర్వాదాలు, అవన్నీ అది వేరే. బట్ ఆ కర్మ సిద్ధాంతాన్ని నమ్మడానికి నాకు ముందే ఆల్రెడీ నా బ్రెయిన్ని ట్యూటర్ చేసిన మా మాస్టర్ ఇచ్చిన కొన్ని లెసన్స్ నన్ను కాపాడింది. నేను జైలుకి వెళ్ళాను సార్, జైలుని బయటకు వచ్చాను. కొందరు కొత్త వాళ్ళు, అంటే నార్త్ వాళ్ళు, అప్పుడే ఇంత ఇది లేదు కదా, నెట్వర్క్ మీడియా లేదు సార్. సార్ ఆయన అనవసరంగా ఆయన ఇట్లా చేశారు సార్, అట్లా ఏంటి నేను జైలుకి వెళ్ళారా, జైలుకి వెళ్ళిన మనిషిలాగానే లేడే అయినా అని చెప్పేవారు. నోబడి బిలీవ్డ్. అవునండి. అంటే జనరల్గా జైలుకి వెళ్ళిపోతే కొంగిపోయి ఇది అయిపోయి అదే ఉంటారు కదా, బయటకు వస్తే జైలు నుంచి పోయి మనిషిలాగా లేడు. ఎందుకు లేరు, అక్కడేం మన స్పెషల్ ఫుడ్ ఏమి ఇవ్వాల, అక్కడేం స్పెషల్ సెల్. ఎన్ని రోజులు ఉన్నారండి జైలు? 6 months. క్లోజ్ ప్రిజన్ అని ఉండేది సార్. తీసుకెళ్ళి క్లోజ్ ప్రిజన్లో పెట్టారు. ఈ క్లోజ్ ప్రిజన్ ఏంటంటే జైల్లోనే ఇంకో క్యాబిన్ ఉంటుంది సార్. క్వారంటైన్ 1 క్వారంటైన్ 2 క్వారంటైన్ అట్లా ఉంటాయి. ఓకే. క్వారంటైన్ కాకుండా ఇంకోటి ఉంటుంది సార్, అది క్లోజ్ ప్రిజన్. ఆ క్లోజ్ ప్రిజన్ ఎవరికంటే చాలా డ్రెడ్ఫుల్ టెర్రరిస్ట్, నక్సలైట్స్, ఫ్యాక్షనిస్ట్, తర్వాత అదే దీంట్లో పేషెంట్స్ అండి, లెప్రసీ పేషెంట్స్, స్కిన్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, మెంటలీ రిటార్టెడ్, వాళ్ళందరినీ దాంట్లో వేస్తారు. అది క్లోజ్ ప్రిజన్ అంటారు, సిపి అంటారు దాన్ని. ఓకే. దాంట్లో నేను వేశారు. ఓకే. దాంట్లో వేసి 10 రోజుల తర్వాత అప్పుడు కరుణానిధి గారు పొలిటికల్ ప్రిజనర్గా లోపలికి వచ్చాడు. అప్పుడు ఎంజీఆర్ గారు రూలింగ్. పొలిటికల్ ప్రిజనర్గా లోపలికి వచ్చిన తర్వాత నేను లోపల ఉన్న విషయం తెలిసి, అంటే ఆయన పక్కనే ఉంటే, సుమన్ ఎందుకు సిపిలో పెట్టారు మీరు, ఆయన వెళ్ళాల్సింది కాదు కదా, ఆయనది గుండాస్ యాక్ట్ కదా, గుండాస్ యాక్ట్ వాళ్ళు మిగతా వాళ్ళు ఎక్కడ ఉన్నారు అక్కడే కదా పెట్టాలని చెప్పి ఇష్యూ రేజ్ చేశాడు. కరుణానిధి గారు కూతురు కనిమొഴി గారు మా మదర్ స్టూడెంట్ అండి. ఓకే. అది కూడా ఉంది అక్కడ. ఓకే. బట్ ఆయన అది కాదు, ఆయన న్యాయంగా అడిగింది ఏంటంటే, ఎందుకు వై యు ఆర్ ట్రీటింగ్ హిమ్ స్పెషల్లీ, లెజిటిమేట్ పాయింట్ అడిగాడు, ఎందుకు చేశారు మీరు, తప్పు కదా అని చెప్పి, ఇది న్యూస్ అవుతుందని చెప్పి వెంటనే, అలా కాదండి ఆయన సెలబ్రిటీ కదా, అది సెలబ్రిటీ అయితే అక్కడ ఎందుకు పెట్టాలి, వేరే పెట్టాలి. క్లోజ్ ప్రిజన్ ఎవరికి, ఇలాంటి వాళ్ళకి. ఆయన ఎందుకు పెట్టారు, మెంటలీ ఆయన హ్యారెస్ చేయాలన్నా అని చెప్పి ఇలా డైలీ ఆర్గ్యుమెంట్ రావడంతో 3rd డేకి నన్ను మార్చేశారు. 6 months ఉన్నాను, 1 క్వారంటైన్ అంటారు. అక్కడ అన్ని గుండాస్ యాక్టే. ఆ గుండాస్ యాక్ట్లో తప్పు చేసిన వాళ్ళు ఉన్నారు, పరిస్థితి వల్ల తప్పు చేయని వాళ్ళు కూడా ఉన్నారు, కాలేజ్ లెక్చరర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు. కాలేజీ లెక్చరర్స్ ఉన్నారండి. పరిస్థితి వల్ల తప్పు చేసి ఫ్రాడ్ చేసేస్తారు. ఓకే. అంటే దే హ్యాడ్ టు కమిట్ ఫ్రాడ్స్ కంటిన్యూస్లీ ఫర్ దేర్ సార్. మనిషి ఎవడు తప్పు చేయడు సార్, పరిస్థితి కర్మ చేయిస్తుంది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.